దీన్నే ధనాత్మక నిబంధన అంటారు. రెండవది ఏంటిది అంటే నకారాత్మక నిబంధన. దీన్నే రుణాత్మక నిబంధన అంటారు. ఇది పాజిటివ్ కండిషనింగ్. ఇదేంటిది నెగిటివ్ కండిషన్. పాజిటివ్ కండిషనింగ్, నెగిటివ్ కండిషనింగ్. ఇంతకుముందు చెప్పింది ఒకటి పురోగమనం, తిరోగమనం. ఇక్కడ సకారాత్మక అన్న ధనాత్మక అన్న ఒకటి. దీన్నే మనం ఏమంటున్నాం అంటే పాజిటివ్ కండిషనింగ్ అంటాం. ఇక్కడ రెండోది నకారాత్మక నిబంధన, దాన్నే మనం రుణాత్మక నిబంధన అంటాం, లేదా ఇంగ్లీష్లో అయితే నెగిటివ్ కండిషనింగ్ అంటాం. ఇక్కడ రెండింటికి తేడా ఏంటిది అంటే పాజిటివ్ కండిషనింగ్ అంటే అర్థం ఏంటంటే సహజ ఉద్దీపనను మనం సహజ ఉద్దీపనకు ఏం చేస్తున్నాం? సహజ ఉద్దీపనకు రెండు ప్రయోగాలు. సహజ ఉద్దీపనకు ఏం జోడిస్తున్నాం? అసహజ ఉద్దీపనను జోడించి, సహజ ఉద్దీపనకు అసహజ ఉద్దీపనను జోడించి మనం ఏం చేస్తున్నాం? నిబంధనాన్ని ఏర్పరిస్తే దాన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ కండిషనింగ్ అన్నాం. సహజ ఉద్దీపనకు అసహజ ఉద్దీపనను జోడించడం. పావలో ప్రయోగం ఏం చేసినాం? ఒకట సహజ ఉద్దీపన అనేటువంటి ఆహారానికి అసహజ ఉద్దీపన అనేటువంటి గంట శబ్దాన్ని జోడించి నిబంధన ఏర్పరచడం. ఈ నిబంధన ఏంటి? ఏ నిబంధన అది? ఏదైతే సహజ నిబంధన అంటే ఏం చెప్పినామో సహజ ఉద్దీపనకి ఏదైతే ప్రతిస్పందన అయితే రాబట్టినామో అదే విధమైన ప్రతిస్పందన అసహజ ఉద్దీపనకు కూడా రాబట్టడాన్ని మనం ఏమన్నాం అంటే నిబంధన అని చెప్పాం. అంటే ఇక్కడ పాజిటివ్ కండిషనింగ్ అంటే ఏమంటారు? సహజ ఉద్దీపనకు అసహజ ఉద్దీపనను జోడించి నిబంధనం ఏర్పరిచి మనం ఆశించిన ప్రతిస్పందన రాబట్టడాన్ని ఏమంటామంటే సకారాత్మక, దాన్నే మనం ధనాత్మక నిబంధన అంటాం. ఎగ్జాంపుల్ ఏం రాస్తారు ఇక్కడ? పావ్లో ప్రయోగం కానీ వాట్సన్ ప్రయోగం కానీ రెండింటిలో కదా. పావ్లో ప్రయోగంలో మనం సేమ్ ప్రతిస్పందన రాబట్టినాం, వాట్సన్ ప్రయోగంలో కూడా రాబట్టినాం. ఇక్కడ నెగిటివ్ కండిషనింగ్ అంటే అర్థమైంది దీనికి ఆపోజిట్ గా సహజ ఉద్దీపనకు అసహజ ఉద్దీపనను జోడించి ఆ ప్రతిస్పందనను రాబట్టకపోతే దాన్ని మనం ఏమంటామంటే నెగిటివ్ కండిషనింగ్ అంటాం. నెగిటివ్ కండిషనింగ్. ఆ నెగిటివ్ కండిషనింగ్ కు మరొక పేరు ఏం పేరంటే డీకండిషనింగ్ అంటాం. ఏమంటాం? డీకండిషనింగ్ అంటాం. అంటే నిబంధన నుండి వైదొలిగే